నమస్కారం. బాక్స్ ఆఫీస్ నింజాకి స్వాగతం. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు 2024 ఫిలిమ్స్ కి. అయితే అవార్డ్స్ చూసిన తర్వాత కొన్ని అవార్డ్స్ ముఖ్యంగా చూసిన తర్వాత అసలు వీళ్ళకి ఎవడరా అవార్డు ఇచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. దీంట్లో జరిగిన స్కామ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయబోతున్నాను చూడండి. ముందుగా బెస్ట్ అవార్డ్స్ కరెక్ట్ గా వచ్చిన అవార్డ్స్ చూస్తే ఫస్ట్ అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. దీంట్లో అసలు డెబేటే అనవసరం. అల్లు అర్జున్ గారు ఈజ్ అన్డౌటెడ్లీ బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2024. మీకు ఏదైనా డౌట్ ఉంటే అసలు మీరు ఆ డౌట్ ని వేస్ట్, మీకు టైం వేస్ట్, ఆ డెబేటే టైం వేస్ట్. అల్లు అర్జున్ మీద ఏడిపు తప్ప ఇంకేది కనిపించదు. ఒకవేళ మీరు అసలు అల్లు అర్జున్ గారికి ఎందుకు ఇచ్చారో వడ్డు అని అంటే. ఇంకా అలాగే బెస్ట్ విలన్ ఎస్జే సూర్య గారు. దీంట్లో కూడా డెబేట్ అనదు. సరిపోతా సినిమాలో ఎస్జే సూర్య గారిని డామినేట్ చేసిన విలనే ఇంకో సినిమాలో లేడు. ఎస్జే సూర్య వన్ సైడ్ వార్. అసలు ఆ సినిమా హిట్ అవ్విందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎస్జే సూర్య గారు. ఇంకా అలాగే బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం కల్కి 2898 ఇచ్చారు. ఇది కూడా సూపర్ చాయిస్. ఎందుకంటే సినిమా అనేది ఒక లెవెల్ లో ఉండింది. అండ్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ నే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ నే పెంచింది ఆ సినిమా. అలాగే బెస్ట్ సింగర్ శ్రేయా ఘోషల్ గారికి ఇచ్చారు సూసేకి సాంగ్ కి. ఇక్కడ కూడా డిబేట్ ఉంటుంది. దేవరాలోని సాంగ్ ఉంది కదా, మన చుట్టుమల్లే సాంగ్ కి ఇవ్వచ్చు అని. బట్ ఇది కూడా 50-50 చాయిస్ కాబట్టి దీన్ని కూడా మనం ఏం అనలేం. కానీ ఇక్కడ నుంచి ఉంటాయి కొన్ని అవార్డ్స్. ఇందులో మళ్ళీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ 35 ఇది కూడా ఒప్పుకోవచ్చు. బెస్ట్ యాక్ట్రెస్ నివేదా థామస్ కి ఇచ్చారు. ఇది కూడా కొంచెం డిబేటబుల్ కానీ పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నుంచి వస్తాయ్యా. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారికి ఇచ్చారు. ఏ ఫిల్మ్ కో తెలుసా? రజాకర్. అసలు ఆ సినిమాలో ఒక్క పాట నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవడైనా. అసలు ఆ సినిమాలో ఒక్క పాట అయినా హిట్ అయిందా? పోనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైనా హిట్ అయిందా? అసలు ఆ సినిమా ఎవడైనా చూసాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాలే, ఓటీటీలో చూడలే, స్మాల్ స్క్రీన్ లో చూడలే, టీవీలో చూడలే. మరి అసలు ఆ సినిమా మ్యూజిక్ లో ఒక్క పాట హిట్ అవ్వలేదు. సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అవ్వడం ఏంటి? ఇంకో కామెడీ విషయం చెప్తాను చూడండి. బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఫస్ట్ కల్కి అయితే, సెకండ్ పొట్టేల్. అసలు అలాంటి సినిమా ఒకటి ఉందని ఇవిడికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఎలా అవుతుంది? మీకు ఏదో స్పెషల్ కేటగిరీలో ఇవ్వాలి ఒకవేళ తెలంగాణ సినిమాని ప్రమోట్ చేసిందంటే. ఇంకా అదే విధంగా బెస్ట్ యాక్ట్రెస్ స్పెషల్ జ్యూరీ అనన్య. నిజంగా చెప్పండి, అనన్యకి ఎలాగొచ్చింది అసలు? అనన్య నాగవల్లి, అనన్య పాండే కాదు, అనన్య నాగవల్లి. బెస్ట్ యాక్ట్రెస్ స్పెషల్ జ్యూరీ అన్డౌటెడ్లీ లక్కీ భాస్కర్ లోని మీనాక్షి చౌదరికి రావాలి. ఇంకా కాదనుకుంటే నాజామి రంగంలోని ఆశికా రంగనాథ్కి. కానీ ఈ స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్యకి ఎలాగిచ్చారు? అసలు ఏది దేన్ని చూసి ఇచ్చారు నాకు అర్థం కావట్లే. ఇక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అని చోటు ఇచ్చారు. అసలు ఆ ఫిలిం పేరే తెలియదు ఊడికి. నాకు అసలు అంతే తిన దొరకలేదు ఆ ఫిలిం. అందుకే ఆ ఫిలిం పోస్టర్ కూడా ఎక్కడ నేను వేయలేకపోయాను. ఇందులో ఇంకో పెద్ద కామెడీ అనే విషయం ఏంటంటే, హనుమాన్ సినిమా 2024 లో మన స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్ అందరూ గర్వంగా చెప్పుకుని నార్త్ వాళ్ళు కూడా మనల్ని పొగిడితే హనుమాన్ సినిమా 0 అవార్డ్స్. ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటంటే, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. అప్పట్లో మీకు బాగా గుర్తు ఉండుంటది థియేటర్ల ఇష్యూలు అన్ని. మరి దిల్ రాజు గారు పక్కన కూర్చున్నారు గద్దర్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు. మరి ఆయన ఏదైనా స్కామ్ చేశారో ఏమో నాకు తెలియదు. బట్ హనుమాన్ సినిమాకి ఒక్క అవార్డు లేదా? ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా లేదు. ఇక్కడ బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఏమో అంబాజీ పేట మూవీకి ఇచ్చారు. ఆవిడ బాగానే చేశారు బెస్ట్ సపోర్టింగ్. బట్ ఇక్కడ కూడా బెస్ట్ సపోర్టింగ్ హనుమాన్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా బాగా చేశారు. బట్ పర్లేదు, అది కూడా 50-50 కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అక్కడ కొంచెం. ఇంకా అలాగే బెస్ట్ ఫిలిం మెసేజ్ కమిటీ కుర్రాలకి ఇచ్చారు. ఇది కూడా వెల్ డిజర్వ్డ్. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కూడా కమిటీ కుర్రాలకి ఇచ్చారు. ఇది కూడా వెల్ డిజర్వ్డ్. అయితే బెస్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు మన దుల్కర్ సల్మాన్ కి ఇచ్చారు బెస్ట్ యాక్టర్. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, దుల్కర్ సల్మాన్ గారు చాలా చక్కగా చేశారు. అందులో ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అందరికీ తెలిసిందే. కానీ ఆయన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు గారి కంటే బెటరా? నిజంగా అడుగుతున్నాను చెప్పండి. 70-30 ఇది మళ్ళీ 50-50 అంటాను లేదు, 70-30 ఖచ్చితంగా ఆ స్వాగ్ సినిమాకి ఇచ్చి ఉండాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? నాకు అసలు ఆ విషయం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. స్వాగ్ సినిమా శ్రీ విష్ణు గారికి అవార్డు రాలే, అసలు స్వాగ్ ఒక్క అవార్డు రాలే. ఇంకా కామెడీ అది. అలాగే బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం, బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ 35 సినిమాకి ఇచ్చారు. ఓకే, అది మనం ఏంటి అనడానికి లేదు. దాంట్లో పెద్ద ఆప్షన్లు కూడా లేవు కాబట్టి దానికి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఈ అవార్డు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రజాకర్. అసలు ఎవడైనా ఒక్కడైనా ఒప్పుకుంటాడు ఈ విషయాన్ని. నిజంగా సీరియస్ చెప్పండి. అసలు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ రజాకర్ సినిమా ఏంటి? ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అవార్డులు అయితే అసలు ఏంటి ఈ సినిమాకి అవార్డు ఎవడు ఇచ్చాడని ఫీలింగ్ ఉంది. అలాగే ఇంకొక బెస్ట్ అవార్డు వచ్చింది ఏంటంటే, బెస్ట్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య గారు దేవరాల్లో సాంగ్ వచ్చింది. ఇది మళ్ళీ వెల్ డిజర్వ్డ్. ఎందుకంటే మీరు చూస్తే కూడా ఇట్స్ వెరీ వెల్ కొరియోగ్రఫర్ సాంగ్. అది అందులో అసలు డౌటే లేదు. ఇంకా దానికి కాంపిటీషన్ ఇచ్చిన సాంగ్ కూడా లేదు లాస్ట్ ఇయర్. దాంట్లో అసలు డౌట్ లేదు. నేను చెప్తున్న డాన్స్ పరంగా.
అలాగే బెస్ట్ మేల్ సింగర్ సిద్ధు శ్రీరామ్ గారికి ఇచ్చారు. నన్ను అడిగితే అరిజిత్ సింగ్ గారికి ఇవ్వాలి అణువణువు సాంగ్ కి. సిద్ధు శ్రీరామ్ గారికి మన ఈ సినిమా, అది మన సందీప్ కిషన్ గారి సినిమా పేరు, నాకు ఊరి పేరు భైరవకోన సినిమాకి ఇచ్చారు. అది కూడా కొంచెం డిబేటబుల్, బట్ పర్సనల్ గా అయితే నాకైతే అరిజిత్ సింగ్ గారికి ఇచ్చుంటే బాగుండి అనిపించింది అణువణువు సాంగ్ కి. ఓం బిమ్ ముషి. సో ఓవరాల్ గా ఇది ఈ అవార్డ్స్ లో జరిగిన స్కామ్ కాదు, ఇవన్నీ వెల్ డిజర్వ్డ్. ప్రతి అవార్డు వెల్ డిజర్వ్డ్ అయితే చెప్పండి. డెఫినెట్ గా 50% అవార్డ్స్ కాదు, కానీ ఒక 40 to 45% అవార్డ్స్ అయితే వెల్ డిజర్వ్డ్ అవార్డ్స్ ఇచ్చారు. బట్ రిమైనింగ్ అంతా ఒక 25% వరకు డిబేట్ అవార్డ్స్ అయితే, మిగతా 30% మాత్రం అబ్సల్యూట్ రబిష్, గార్బేజ్ అవార్డ్స్. సో దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.